హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. సో ఈ రోజు వీడియోలో అయితే మీరు నన్ను నా పేజ్ని ఒక 1.5 ఇయర్ నుండి అలా ఫాలో అవుతూ ఉంటే మీ అందరికీ తెలుసు నేను క్యారెట్ లేన్లో ఒక స్కీమ్ స్టార్ట్ చేశాను అని చెప్పి. సో ఈ వీడియోలో అయితే నా క్యారెట్ లేన్లో నేను స్టార్ట్ చేసిన స్కీమ్ గురించి, ఇంకా నేను ఏం తీసుకున్నాను జ్యువెలరీ, అండ్ క్యారెట్ లేన్లో జ్యువెలరీ ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయా, ఇంకా అవన్నీ అయితే మనం డిస్కస్ చేసుకుందాము. వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు క్యారెట్ లేన్‌లో ఏదైనా జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే తప్పకుండా హెల్ప్ అవుతుంది. మీకు గనుక నా కంటెంట్ నచ్చి, నా వీడియోస్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను యూట్యూబ్ నుండి నా ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు ఏదైనా మెమరబుల్‌గా ఉండాలని చెప్పి అయితే నేను క్యారెట్ లేన్‌కి వెళ్ళాను. అప్పుడు నాకు ఉన్న బడ్జెట్‌లో ఇంకా నేను నాకొచ్చిన మనీతో పాటు ఇంకా చాలా అమౌంట్ అయితే యాడ్ చేశాను. అప్పట్లో చాలా యాడ్ చేసి అయితే నేను ఒక ఐటెమ్ తీసుకుందాము క్యారెట్ లేన్‌లో అని చెప్పి వెళ్ళి నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఆ వ్లాగ్ కూడా ఉంది పేజ్‌లో, మీరు కావాలి అంటే చెక్ చేయొచ్చు. సో, ఆ రోజు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఇది స్కీమ్ ఉంది డైమండ్స్‌ది అని తెలిసిందనమాట. సో దట్ అంటే బయట స్టోర్స్‌లో ఏమీ లేదు డైమండ్ స్కీమ్స్. సో ఒకసారి ఇక్కడ స్టార్ట్ చేసి చూద్దాం లైక్ ఎలా ఉంటది అని చెప్పి అయితే నేను అప్పట్లో స్టార్ట్ చేశాను. అండ్ నేను స్టార్ట్ చేశాను. డ్యూరేషన్ అయ్యాక తీసుకొని కూడా ఆల్మోస్ట్ 10 మంత్స్ అలా అవుతుంది. బట్ నాకు వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ నేను స్కీమ్ స్టార్ట్ చేయడానికన్నా ముందే ఒక నెక్లెస్ చూసాననమాట క్యారెట్ లేన్‌లో. నాకు చాలా నచ్చింది. బట్ నేను స్టార్ట్ చేసేప్పుడు ఒక 80,000, 90,000 ఇలా స్కీమ్‌లో పే చేద్దాము. అదే అమౌంట్‌లో ఒక మంచి బ్లాక్ బీడ్స్ తీసుకుందాము అనుకున్నాను. బట్ నాకేంటంటే నా దగ్గర ఆల్రెడీ చాలా బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. సో, అదంతా అవసరం లేదు. నాకొక నెక్లెస్ నచ్చింది కదా! అదే నెక్లెస్ తీసుకుందాము అని చెప్పైతే నేను అనుకున్నాను క్యారెట్ లేన్‌లో. నేను పే చేసింది పర్ మంత్ 8,000 పే చేశాను. సో, టోటల్‌గా 80,000 అలా అయిందనమాట. బట్ నేను అనుకున్న నెక్లెస్ ఆల్మోస్ట్ అరౌండ్ 2,00,000 అలా ఉండింది. అండ్ నేను తీసుకునే టైంలో ప్రెగ్నెంట్ అనమాట. సో, నాకెలా ఉండిందంటే నాకు ఒకవేళ బేబీ గర్ల్ పుడితే ఇలాంటి సింపుల్ నెక్లెస్ తీసుకుంటే తనకి యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది అని చెప్పైతే ఆలోచించాను. హెవీ నెక్లెస్ అలా అయితే మనం బేబీస్‌కి వేయలేం కదా! సో, ఇలాంటి సింపుల్ అయితే బావుంటుందని చెప్పి నేనింక డిసైడ్ అయ్యాను. ఓకే. ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేసి నెక్లెసే తీసుకుందాము అని చెప్పి. సో, అదైతే స్టోర్‌లో రెడీగా అవైలబుల్ లేదనమాట. సో, వాళ్ళు నాకు కాల్ చేశారు. మీ డ్యూరేషన్ అయిపోయింది ఇలా అని చెప్పి. సో, నేను స్టోర్‌కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇది చూపించి ఆర్డర్ ప్లేస్ చేస్తే అప్పుడు స్టోర్‌కి అవైతే మనకి వచ్చాయన్నమాట. నేను ఏం చేశానంటే 2 టైప్స్ ఆర్డర్ చేశాను. 18 క్యారెట్ గోల్డ్‌లో, 14 క్యారెట్ గోల్డ్‌లో ఆర్డర్ చేశాను. అండ్ డైమండ్స్ క్లారిటీ కూడా డిఫరెంట్‌గా అయితే ఆర్డర్ చేశాను. సో, అంటే చూసి మనం తీసుకోవచ్చు కదా! అంటే ఎలా ఉంటుంది, 14 క్యారెట్ ఎలా ఉంది, 18 క్యారెట్ ఎలా ఉంది, రెండింటికి డిఫరెన్స్ చాలా ఉందా? లేదు అసలు పెద్దగా డిఫరెన్స్ లేదు అంటే మనకి 14 క్యారెట్‌లో తీసుకుంటే అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. బట్ లుక్ సేమ్ ఉంటుంది కదా! అని చెప్పి నేను 2 తెప్పించాననమాట. నేను 2 ట్రై చేసి చూసాను. నాకు పెద్దగా డిఫరెన్స్ అయితే అస్సలు అనిపించలేదు. కొంచెం డిఫరెన్స్ ఎక్కడ అనిపిస్తుందంటే మనకి సైడ్‌కి చైన్ ఉంటుంది కదా! బ్యాక్ చైన్ అక్కడ కొంచెం కలర్ డిఫరెన్స్ అనిపిస్తుంది. 18 క్యారెట్ కొంచెం యెల్లో గోల్డ్‌లో ఉంటుంది. మనకి వేరాస్ 14 క్యారెట్‌కొచ్చేసరికి కొంచెం వైట్ గోల్డ్ లాగా అయితే అనిపిస్తుంది. బట్ స్టిల్ అదంత పెద్ద మ్యాటర్ కాదండి. మనము తక్కువ బడ్జెట్‌లో తీసుకోవాలి, డైమండ్స్ ఉండాలి మనకు అనుకుంటే 14 క్యారెట్‌లో ఎళ్ళిపోతే బావుంటుంది అనిపించింది. ఈవెన్ డైమండ్స్ క్లారిటీ కట్ అదంతా కూడా మనము నార్మల్ డైమండ్స్ తీసుకున్నానండి నేను. దాంట్లో 2 టైప్స్ ఇచ్చారు. ఏదైతే తక్కువ ప్రైస్ ఉందో అదే తీసుకున్నాను. ఎందుకంటే నేను 2 డైమండ్స్ చూసాను. 2 కలర్స్ చూసాను గోల్డ్‌లో. నాకు అంత డిఫరెన్స్ అస్సలు అనిపించలేదనమాట. వేసుకుంటే 2 ఒకేలా ఉన్నాయి. 2 క్వాలిటీ డైమండ్స్ చూసానన్నాను కదా! అలా అని చెప్పి ఓ పెద్ద సూపర్ క్వాలిటీ కట్ అలా అయితే ఏం కాదండి. జనరల్‌గా బయట మనము స్టోర్స్‌తో కంపేర్ చేస్తే నార్మల్ కట్, క్లారిటీ అదంతా అనమాట. బట్ క్యారెట్ లేన్‌లో ఏంటంటే మనకి డైమండ్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. బయట స్టోర్స్‌తో కంపేర్ చేస్తే. బయట స్టోర్స్‌లో మనకి డైమండ్ ప్రైజెస్ చాలా తక్కువనమాట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ క్యారెట్ లేన్‌లోనే ఎక్కువగా దొరికేదనమాట. బట్ ఇప్పుడు మోస్ట్‌లీ అన్ని స్టోర్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మనకి బయట స్టోర్స్‌లో వీవీఎస్ కలర్, ఈఎఫ్ క్లారిటీ, ఎక్సలెంట్ కట్ ఇవి ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటాయి డైమండ్స్. కానీ క్యారెట్ లేన్‌లో ఉండే డైమండ్స్ చాలా బేసిక్ అనమాట. సో, కలర్, క్వాలిటీ కట్ ఇదంతా అంతగా అయితే ఏముండదు. బట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పినట్టుగా ఒకప్పుడు క్యారెట్ లేన్‌లోనే లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీ అనేది మనకి దొరికేది. సో, ఎక్కువగా పీపుల్ చూజ్ చేసుకునేవాళ్ళు. సో, నేను కూడా స్టార్టింగ్‌లో చాలా తీసుకున్నాను క్యారెట్ లేన్‌లో. బట్ ఇప్పుడు నేను పెద్దగా అయితే సజెస్ట్ చేయనండి. ఎందుకంటే చాలా మనకి తెలియని లాసెస్ కూడా ఉంటాయన్నమాట క్యారెట్ లేన్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు. అది మనకి మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి క్యారెట్ లేన్‌లో చాలా ఆఫర్స్ చూపిస్తారు కదా! నో మేకింగ్ ఇదంతా
అని చెప్పి. సో, మీరు ఒకవేళ నో మేకింగ్‌లో తీసుకుంటారు కదా జ్యువెలరీని, దాన్ని మీరు ఫ్యూచర్‌లో ఎక్స్‌చేంజ్ చేయడానికెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మనం తీసుకున్న రోజు ప్రైస్‌కి మీకు తీసే ఎక్స్‌చేంజ్ అప్పుడు కూడా లైక్ మీ దగ్గర ఉన్న గోల్డ్, డైమండ్స్‌కి వాల్యూ ఎంతొస్తుందో అంత ఇస్తాము అంటారు. బట్ దాంట్లో మనకి ఆఫర్ రోజు ఏదైతే కట్ చేశారో, ఆ అమౌంట్‌ని కట్ చేసుకుంటారనమాట ఎక్స్‌చేంజ్ టైంలో. సో, అది అంత బెటర్ అనైతే నేననను. ఎందుకంటే మనకి అది మనం బై చేసేప్పుడు ఇచ్చిన ఆఫర్‌ని మనం మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసేప్పుడు అయితే డిడక్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు. చాలా పీపుల్ అయితే చెప్పారు. బట్ ఇప్పుడు అది ఉందో లేదో నాకు ఐడియా లేదు. అండ్ నేను తీసుకునేటప్పుడు ఉన్న స్కీము, ఇప్పుడున్న స్కీమ్ అయితే చాలా డిఫరెంట్ అయ్యాయండి. నేను తీసుకునేప్పుడు ఓన్లీ మనీ అక్యుములేషన్ స్కీమ్ ఉండిందనమాట. బట్ ఇప్పుడు మనకి మనీ అక్యుములేషన్ ఉంది. అండ్ ఇంకొకటి కొంచెం డిఫరెంట్‌గా ఉంది స్కీమ్. నేను మోస్ట్‌లీ ట్రై చేస్తాను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే. నేను ఆల్మోస్ట్ 9th మంత్ ప్రెగ్నెన్సీలో అయితే తీసుకున్నాననమాట ఈ జ్యువెలరీ అయితే. నేను ఇందాక మీకు వేసుకొని చూపించాను కదా! మీరు వీడియోలో చూడొచ్చు. అసలు పెద్దగా డిఫరెన్స్ అయితే అస్సలు లేదండి. 2 ఒకేలా అనిపించాయి నాకు. ప్రైజెస్ అయితే చాలా డిఫరెన్స్ ఉండింది. ఆల్మోస్ట్ ఒక 70,000-90,000 ఈ రేంజ్‌లో అయితే డిఫరెన్స్ వచ్చింది 2 నెక్లెసెస్‌కి. సో, నేనైతే బెటర్ 14 క్యారెట్ అని చెప్పి 14 క్యారెట్ గోల్డ్‌లోనే తీసుకున్నాను. సో, మీరిక్కడ చూస్తున్నట్టయితే నేను ఇయర్ రింగ్స్ ట్రై చేస్తున్నాను. సో, ఫస్ట్ నాకు వాళ్ళు కాల్ చేసి ఇంకొక 20-25 డేస్‌లో మీది డ్యూరేషన్ అయిపోతుంది. మీరు గోల్డ్ పర్చేస్ చేయొచ్చు అని చెప్పారు. సో, అదే టైంలో చాలా మంచి ఆఫర్ రన్ అవుతుంది. క్యారెట్ లేన్‌లో ఏంటంటే గోల్డ్ కాయిన్స్ ఫ్రీ ఇచ్చే ఆఫర్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా! నో మేకింగ్ ఇలాంటి ఆఫర్స్‌లో తీసుకుంటే మనం ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు మనకి అమౌంట్ డిడక్ట్ అవుతుందని చెప్పి. కానీ ఈ గోల్డ్ కాయిన్స్ ఆఫర్‌లో తీసుకుంటే మాత్రం అలాంటిది ఏది ఉండదండి. మనం మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు ఆ రోజున్న గోల్డ్ ప్రైస్, డైమండ్ ప్రైస్‌కి ఎంత వస్తుందో అంతే అమౌంట్ ఇస్తారు ఎక్స్‌చేంజ్‌లో. సో, ఇదైతే బెస్ట్ ఆఫర్ అని చెప్పి నేను గోల్డ్ కాయిన్స్ ఆఫర్‌లోనే తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సో, నేను ఫస్ట్ ఆర్డర్ ఇచ్చి వచ్చిన తర్వాత వెళ్లి ట్రయల్ చేశాననమాట. సో, నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఏంటంటే 2 18 క్యారెట్ నెక్లెసెస్ వచ్చాయి. దాంట్లో జస్ట్ డైమండ్స్ క్వాలిటీ క్లారిటీ అది డిఫరెంట్ వచ్చిందనమాట. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ డైమండ్స్ అనమాట. నాకు పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు. సో, నేను ఏం చేశానంటే 14 క్యారెట్‌ది కూడా ఆర్డర్ చేశాను. సో, అది బెంగుళూరులో సంథింగ్ ఎక్కడో ఉందన్నారు. సో, నాకున్న బడ్జెట్‌కి అంటే లైక్ నాకు అంతకన్నా ఎక్కువ పెట్టాలనిపించలేదు. ఎందుకంటే క్యారెట్ లేన్‌లో జ్యువెలరీ అంత కాస్ట్‌లీ అనిపిస్తదండి. దాంట్లో ఉన్న డైమండ్ ప్రైజెస్ అయినా, మేకింగ్ చార్జెస్ అవన్నీ కూడా. సో, నేను ఎక్కువగా పెట్టాలి అనుకోలేదనమాట. అందుకని చెప్పి నేను మళ్ళీ 14 క్యారెట్ గోల్డ్‌లో ఉన్నది తెప్పించడానికి వెళ్ళిన రోజు వెళ్ళి ఆర్డర్ చేశాను. దాంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా తెప్పించమన్నాననమాట. సో, ఇప్పుడు నేను సెకండ్ టైమ్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు 2 టైప్స్ ఆఫ్ నెక్లెసెస్ ఉండే అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉండే అనమాట. సో, నేను అన్నీ ట్రై చేశాను. సో, అన్నీ చేసిన తర్వాత నాకు అస్సలు డిఫరెన్స్ అనిపించలేదని చెప్పి నేను 14 క్యారెట్‌లోనే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే వాళ్ళు నాకు స్టోర్‌లో మళ్ళీ కొత్తగా ఉన్న డైమండ్స్ ఆఫర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ బాబుకి వాళ్ళు ఎంగేజ్ చేయడానికి ఇలా మంచి కలరింగ్ బుక్ ఇంకా పెన్సిల్స్ ఇచ్చారు. నాకు ఇయర్ రింగ్స్ పెద్దగా అంత సూపర్ ఏమి అనిపించలేదు. నా దగ్గర సేమ్ అలానే ఆల్మోస్ట్ అంటే అలాంటి స్టడ్సే ఉన్నాయి. సో, వాటితో పెయిర్ చేయొచ్చు అని చెప్పైతే నేను తీసుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా డ్యూరేషన్ అయిపోయే వరకి అప్పట్లో నేను తీసుకునేప్పుడు గోల్డ్ కాయిన్స్ ఆఫర్ అయిపోతుంది అని చెప్పి చాలా టెన్షన్ ఉండింది. బట్ ఆ ఆఫర్‌ని ఎక్స్‌టెండ్ చేశారనమాట. సో, నాకు అలా అయితే గోల్డ్ కాయిన్స్ కూడా వచ్చాయి. నేను పర్చేస్ చేసినప్పుడు చాలా మంచి బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ కూడా ప్రైస్ చాలా పెరిగింది కదా! గోల్డ్ ప్రైస్. సో, చాలా మంచి బెనిఫిట్ అయితే వచ్చింది నాకు ఆ స్కీమ్ పే చేయడం వల్ల. సో, నేను స్కీమ్ అమౌంట్ కాకుండా ఇంకా అప్పుడు ఎస్‌బీఐ కార్డ్‌లో కూడా ఒక ఆఫర్ ఉండింది. సంథింగ్ నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తుకు లేదు. సో, అది పే చేస్తే సమ్ క్యాష్ బ్యాక్ వస్తుందనమాట ఇన్‌స్టాంట్‌గా. సో, కొంచెం కార్డ్‌తో పే చేశాను. రిమైనింగ్‌ది క్యాష్‌లో పే చేసి అయితే నేను తీసేసుకున్నాను. బట్ నేను తీసుకుందామని వెళ్ళిన రోజు కూడా, ఈరోజు కూడా నాది అవ్వలేదు. కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే కొంచెం ఒక ప్రాబ్లమ్ వచ్చిందనమాట. నా యూజర్ నేమ్ ఆర్ మెయిల్ ఐడీ సంథింగ్ అక్కడ ఏదో కొంచెం మిస్టేక్ ఉండి ప్రాబ్లమ్ వచ్చి అస్సలు అవ్వలేదు. ఆ రోజు ఎంత ట్రై చేసినా కూడా. సో, మళ్ళీ ఇంకొక రోజైతే నేను వెళ్ళి తీసుకొనొచ్చాను జ్యువెలరీ. నేను రీసెంట్‌గా ఇది ఒక రీల్‌లో నా బర్త్‌డే అప్పుడు స్టైల్ చేసినప్పుడు చాలా పీపుల్ అడిగారు ఈ నెక్లెస్ గురించి. సో, నేనప్పుడు పెట్టుకుందయితే ఇదే డైమండ్ నెక్లెస్ అనమాట. సో, నేను క్యారెట్ లేన్‌లో చిన్న చిన్న పర్చేసెస్ చేశాను ఇంతకుముందు. రింగ్స్, బ్రేస్లెట్స్, బ్లాక్ బీడ్స్. బట్ డైమండ్ నెక్లెస్ తీసుకోవడం క్యారెట్ లేన్‌లో అయితే ఇదే ఫస్ట్ అనమాట. అది కూడా నేను నాకు ఒకవేళ పాప పుడితే యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. లేదు అంటే పర్సనల్‌గా ఇన్‌స్టాలో డీఎం చేయండి. ఆన్సర్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ నెక్లెస్ నచ్చింది. వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను.